సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే, చాలామంది మన సబ్‌స్క్రైబర్స్ కావచ్చు, లేదనుకుంటే మన దగ్గరకొచ్చే క్లయింట్స్, వీళ్ళు జనరల్‌గా బాధపడేది ఏంటంటే, శత్రువులు గురుగారు. నాతోటి బానే ఉండి, కొన్ని రోజులు ఫ్రెండ్‌షిప్ జేసి శత్రువులుగా మారిపోయారు. లేదు అనుకుంటే, అకాలంగా ఎలాంటి కారణం లేకుండా నాకు శత్రువులుగా మారిపోయి, నాకు ప్రాణహాని గావచ్చు, లేదనుకుంటే నా ఇంటి పైన ఎలాంటి ప్రక్రియలు చేపియటము. ఇప్పుడు సింపుల్ లాజిక్ అనుకోండి. ఒక గురిగింజతోటి గూడా మంత్రించి మీ ఇంటి ముందేసిస్తే, మీకెలాంటి ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు. ఆ శత్రువులు మీ మీద చేసే ప్రక్రియలు ఒక పౌడర్ తోటి గావచ్చు, ఒక తెల్లావలతోటి గావచ్చు, ఒక పసుపావలతోటి గావచ్చు, అంతెందుకు ఒక వామతోటి గావచ్చు, వామతోటి గూడా మీ మీద ప్రక్రియ జేయొచ్చు మీ శత్రువులు. అది మీకు తెలీదు. అది చేసిన తర్వాత మీ ఇంట్లో అశాంతి, కొట్లాటలు గావచ్చు, ఇంట్లో అనారోగ్య సమస్యలు గావచ్చు, లేదనుకుంటే ప్రొఫెషనల్ ఇబ్బందులు గావచ్చు, లేదనుకుంటే ఇంట్లో అడుగు పెట్టగానే కొట్లాటలు ఇద్దరికి భార్యాభర్తలకు గావచ్చు, లేదంటే తండ్రి కొడుకులకి, తల్లి బిడ్డలకి ఇట్లాంటి ఎన్నో సమస్యలు శత్రుబాధ ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. సో, దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం రోజు నైట్ మీరు పడుకునే ముందు అందరూ మీరు ఇక అన్నం తిన్నాం అంతా ఇంట్లో అందరూ పనుకుంటున్నాం అన్నప్పుడు ఇంట్లో లేడీ గాని, హస్బెండ్ గాని, వైఫ్ గాని చేయొచ్చు. ఒక మట్టి పాత్ర తీసుకోండి. దాంట్లో కొంచెం కర్పూరం వేయండి. కొన్ని పసుపావాలు, కొంచెం వామ దాంట్లో వేసి కాల్చేయండి. నా మీద గాని, నా ఇంటి మీద గాని ఎలాంటి నరదృష్టి ఉండొద్దు. నాకు శత్రువులు ఎవరు గాని నాకుండొద్దు. నాకందరూ గూడా మిత్రులుగా ఉండాలి. లేదు అంటే నా శత్రువు ఎవడున్నా నాకు దూరం వెళ్ళిపోవాలి అని జెప్పి కోరుకొని అది ముట్టిచ్చేయండి. అది కాలుతున్నప్పుడే డోర్ పెట్టేసుకోండి. లోపలికెళ్ళి పనుకోండి. మార్నింగ్ మీరు ఎప్పుడైతే ఊడుస్తారో లేసి అప్పుడు అది తీసేసి ఇమ్మీడియేట్‌లీ బయట పడేయండి. మళ్ళీ డస్ట్‌బిన్‌లో ఎయకండి. అంటే ఆ పాత్ర ఉంచుకోవచ్చు. ఆ కాలిన పౌడర్ ఏదైతే ఉందో ఇంటి బయట ఇమ్మీడియేట్‌లీ ఎక్కడైనా పడేసేయండి. ఇది ఫస్ట్. సెకండొచ్చేసి మీకెక్కడైనా మీ ఇంటి దగ్గర గ్రామ దేవత ఉంది అంటే, ప్రతి నెలలో అష్టమి తిథి నాడు, ప్రతి నెల అష్టమి తిథి రోజు అమ్మకేదైనా శాఖబెట్టండి. కళ్ళు గానివ్వండి, లేదంటే లిక్కర్ ఏదో సంథింగ్ ఏదైనా శాఖబెట్టండి. బెల్లమన్నం నైవేద్యం పెట్టండి. ఎవరైతే ఒకవేళ మేమిట్లా లిక్కర్ విక్కర్ గాని ముట్టుకోం గురువుగారు అనుకుంటే, ఎవరైతే గ్రామదేవత అమ్ముందో అమ్మకి నిమ్మకాయల దండ సమర్పించండి. బెల్లమన్నం సమర్పించండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకేంటంటే మన గ్రామదేవత ఆశీర్వాదం ఉంది అంటే ఎవడు మనం దరిదాపులు మనకు రాడు. మన కులదేవత ఎట్లనో మన గ్రామదేవత ఇప్పుడు మేమున్నాం ఇక్కడ. మాకు మైసమ్మ తల్లి ఉంది. ఎల్లమ్మ తల్లి ఉంది. సో, నెలకొకసారో అట్లా పెడుతుంటాం. సో, మీరు గూడా అలా పెడుతున్నట్టయితే చాలా బావుంటుంది. దాంతో పాటు ప్రతి శనివారం రోజు నెయ్యితో దీపం పెట్టండి. దాంట్లో ఒక 2 మిరియాల గింజలు, ఒక 2 లవంగాలు, 2 ప్రమిదలు పెట్టండి. ఒక దాంట్లో 2 లవంగాలు, 2 మిరియాలేయండి. దాంతోటి ఆ రోజు నెయ్యితో దీపారాధన చేయండి. తప్పకుండా మీకు శత్రువులతోటి ఎలాంటి ఆపదనేది మీకు రాదు. అలాగే మీరెళ్ళేటప్పుడు ఏంటంటే, మీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని గోధుమ గింజలు తీసుకోండి. గోధుమ గింజలు తీసుకొని నేనెక్కడికెళ్ళినా సరే గాని నాకు శత్రుత్వం అనేది ఎవరు ఉండొద్దు నాకు. అందరూ మిత్రుల్లాగా ఉండాలి. నీకు మనసులో ఏముందో కోరుకుంటూ ఆ గోధుమ గింజలు ఒక 5, 6 అట్లా మీరెళ్తున్నప్పుడు బండి మీదనో ఎక్కడో కార్‌లో ఎళ్తున్నారా అట్లా జల్లుకుంటూ మీ వర్క్ ప్లేస్ దాకా ఎళ్ళండి. బిజినెస్ అనుకుంటేనేమో బిజినెస్ దాకా ఒక్కొక్కటి అక్కడి దాకా ఏసుకున్నట్టయితే మన మీద ఎలాంటి ఆలోచన రాదు వాడికి. ఒకవేళ ఉన్న శత్రువులు ఉన్నా సరే గాని మనకు దూరం వెళ్ళిపోతాడు. లేదు మన గురించి వాడేదైనా చెడు చెయ్యాలి అని తలుసుకున్నా సరే గాని మనకు భయం అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి రెమెడీస్ చేసి తప్పకుండా మీరు శత్రుబాధ నుంచి నివారణ పొందొచ్చు.